నీకు ఒక ఏమంటారు ఒక నీకు ఒక పవర్ఫుల్ టూల్ అన్నట్టు. అది నీ అస్త్రం. అది చదువు అనేది నీ అస్త్రం. అర్థమైందా? చదువుకోవడం వల్ల నీకేమైతుంది, నువ్వు ఏదైనా తొందర తెలుసుకోగలుగుతావు. ఎవడన్నా ముచ్చడి చెప్పినా ఈజీగా అర్థమవుతుంది. ఓకే, ఎవడు నిన్ను మోసం చేసే అవకాశాలు తక్కువ ఉంటాయి రిలేటివ్లీ. ఎందుకంటే నువ్వు ప్రశ్నిస్తావు. నువ్వు లేదంటే ఇప్పుడు చదువుకోని అమ్మ ఉన్నది ఊర్లో. ఓకే, ఆమెకు ఎవడో మోసం చేసిండు, పైసలు తీసుకొని ఎగ్గొట్టిండు, లేదంటే షాపుకి పోతే ఆమెకి 100 రూపాయలది 1000 రూపాయలకు అమ్మిండు, ఇంకేదో చేసిండు. ఇప్పుడు ఆ అమ్మకి ఎట్లా కొట్లాడాలి, ఎక్కడికి పోవాలి, లాయర్ అంటే వాడు కోర్టులో ఎట్లా కేసు వేయాలి, ఒక నలుగురు ముందట పోయి ఎట్లా మాట్లాడాలి, ఒక భయము, ఒక బిడియము, ఇవన్నీ ఎట్లా లిమిటేషన్స్ అయిపోతున్నాయి కదా. అమ్మకి ఎంతో పోరాటం చేయాలని ఉన్నా కానీ చేయలేకపోతుంది కదా. ఇప్పుడు ఆయన ఉన్నాడు, సినిమా వచ్చింది చూడు, ఆయన పేరు మల్లేశం. అది వాళ్ళ అమ్మ కోసం ఆస మిషన్ కనిపెట్టిండు. ఇప్పుడు ఆయన చదువుకోకపోవడం వల్ల ఎంత కష్టపడ్డాడు. ఆ ఆస మిషన్ కనిపెట్టాలంటే, ఆ ఎలక్ట్రానిక్స్ చదవాలంటే, దాన్ని అర్థం చేసుకోవాలంటే ఆయన